ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వినబడింది. ఇప్పుడు బూరల తీర్పుల్లో మనం ఉన్నాం. ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అంటారు. ఇప్పటిదాకా 5 బూరల తీర్పులను మనం చూసాం. ఇప్పుడు 6వ బూర తీర్పులోనికి మనం వచ్చాం. ఆ సమయంలో ఏం జరిగిందో దాని గురించి భక్తుడైనటువంటి యోహాను రాశాడు. దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినబడింది. తెలుగు బైబిల్లో 4 అనేటువంటి పదము లేదు. ఇంగ్లీష్ బైబిల్లో 4 హార్న్స్ ఆఫ్ ద గోల్డెన్ ఆల్టర్ అని ఉంటుంది. 4 కొమ్ములు. ఆ బలిపీఠం పాత నిబంధన మీరు చదివినప్పుడు ఏ రకంగా దేవుడు మోషే ద్వారా బలిపీఠాన్ని చేయించి ప్రత్యక్షపు గుడారంలో పెట్టించాడో దానికి 4 కొమ్ములు ఉండేవో మనకు తెలుసు. సో ఆ 4 కొమ్ములు కలిగినటువంటి సువర్ణ బలిపీఠం. ఈ సువర్ణ బలిపీఠము ఇక్కడే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఆల్రెడీ దాని గురించి ధ్యానించి వచ్చాం. దానిపైనే పరిశుద్ధులందరి ప్రార్థనలను వారు కలిపి దేవుడి ఎదుట సమర్పించేటువంటి బలిపీఠముగా అది ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసేటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు విన్నాడు. దేవుడి యొక్క సమయం వచ్చింది కనుక ఆ ప్రార్థనలకు జవాబుగా దేవుడు లోకంలో ఉన్నటువంటి పాపాత్ముల మీద తీసుకోవాల్సినటువంటి తీర్పులను ఆయన ఇక అనుమతించాడు. ఆ తీర్పులన్నీ కూడా ప్రపంచం మీదకి వచ్చేటువంటి సమయం వచ్చేసింది. అయితే ఈ 4 కొమ్ములు కూడా బలిపీఠపు కొమ్ములుగా కనికరాన్ని చూపించేటువంటివిగా అవి మన ఎదుట కనబడుతున్నాయి. అంటే దేవుడు ఇక్కడ మనకేం చూపిస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు అంటే, నేను తీర్పు తీర్చేటువంటి దేవుడినై ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా నేను కనికరం చూపడానికే నా యొక్క ఆలోచనను ముందు పెడతాను. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు షో మర్సీ. మొదటి ప్రాధాన్యత ఏంటంటే, ఎలాంటి దుర్మార్గుడికైనా ఎలాంటి పాపాత్ముడికైనా కనికరము చూపుట. బైబిల్ మనకి చెప్తోంది. ఎహెచ్కేలు గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఎహెచ్కేలు రాశాడు, దుష్టుల మరణములో దేవునికి ఎంత మాత్రమును సంతోషము లేదు. ఒకడిని శిక్షించినప్పుడు దేవుడు సంతోషించడు, ఒకడిని సంహరించినప్పుడు దేవుడు సంతోషించడు. కాకపోతే ఆ మనిషి యొక్క పాపమును బట్టి ఆ మనిషికి కావలసినటువంటి న్యాయపరమైనటువంటి శిక్షను దేవుడు వెయ్యాలి, విధించాలి. కనుక అది చేస్తాడు. ఆ సమయంలో కూడా వారు మారు మనసు పొందితే వానికి కనికరాన్ని చూపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు.